సో ఫైనలీ నేను బయలుదేరాను. నేను 1 year నుంచి లిటరలీ వెయిటింగ్ ఈ మూమెంట్ కోసం. 1 year నుంచి పర్సూ చేస్తున్నాను దట్ ఐ వాంట్ టు షూట్ దిస్. మీకు అందరికీ మహత్తరమైన హోమ్ గార్డెన్ చూపించాలని ఉంది నాకు. ఒక అద్భుతమైనది, మీరు కళ్ళు మూస్తే ఏమైనా మిస్ అయిపోతుందా అనిపించేంత అద్భుతమైన ఒక గార్డెన్ చూపించడానికి మీ ఇంటికి బయలుదేరాను. నేను చచ్చినా చెప్పాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది, సస్పెన్స్ అది లాస్ట్ వరకు. కానీ మధ్య మధ్యలో కొన్ని క్లూస్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఎంతవరకు తెలుసుకుంటారో కూడా చూస్తాను. రండి. జై బోలో బజరంగబలి. క్లూ నెంబర్ 1, నల్గొండకి 40 kilometers వెళ్తున్నాం ఇప్పుడు మనము. అదేంటో గెస్ చేయండి. ఇలాగ నేను వీడియో మొత్తం క్లూస్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు గెస్ చేసి కామెంట్స్లో రాస్తే కనుక మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. కరెక్ట్ చెప్పిన వాళ్ళల్లో ఒక 4 సర్ప్రైజింగ్ గిఫ్ట్. టాస్ వేసి లాటరీ తీసి నేను క్లూస్ ఇస్తూనే ఉంటాను వీడియో అంతా. మన దారి రహదారి అంటే ఇదే. ఇప్పుడు టైం 12:40 అయింది. మనం సగం దూరం వచ్చేసాము. నాకు దారిలో లెఫ్ట్కి 2 villages వచ్చాయి, రైట్కి 1 village వచ్చింది. గెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనల్ని సైలస్ కిచెన్ టీమ్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్ సరిత గారు. అరే రిపేర్ చెప్పేశాను, మనం ఇప్పుడు సరిత గారి ఇంటికి వెళ్తున్నాం. అయితే వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు. నేను ఒక సర్ప్రైజింగ్ ఏంటంటే మన సైలస్ కిచెన్ నుంచి ఒక డిష్ తీసుకెళ్తున్నాను, ఒక రేర్ డిష్. చాలామంది నా చేతులతో వండితే తినాలనుకునే డిష్ తీసుకెళ్తున్నాను. ఆ డిష్ కూడా అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేశాక చెప్తా. వెయిట్. సబర్ కా ఫల్ మీఠా మిల్తా. ఇలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది. చలో. చుట్టూ ఎంత పచ్చటి పొలాలండి, నిజంగా ఎక్సలెంట్ అన్నమాట. దిస్ ఈజ్ జస్ట్ అమేజింగ్. మంచి సండే ఆఫ్టర్నూన్ ఇది. ఇలా ఒక లీజర్ డేని ఇంత రిలాక్సింగ్గా మలుచుకోవటం అనేది నాకు చాలా 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 నచ్చేసింది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ చూపిస్తే మీరు గుర్తుపట్టేస్తారు, కానీ నేను చూపించాను. నేను ఇంకొక చిన్న క్లూ ఇవ్వనా మీకు. నేను ఒక దగ్గర దాకా వచ్చినాక రైట్కి మళ్ళాను. లెఫ్ట్కి వెళ్తే ఏమైందంటే మనందరి సెంటిమెంట్స్, మనోభావాలు ముడిపడి ఉన్న ఒక మంచి ఏమంటారు భగవంతుడు ఉండే ప్రదేశానికి వెళ్తాము. లెఫ్ట్కి వెళ్తే చాలామంది అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు. నేను రైట్కి వచ్చాను, కానీ ఇటు ఒక పెద్ద విహార స్థలం కూడా ఉంది. అందరికీ ప్రపంచమంతా తెలిసిన ఒక విహార స్థలం కూడా ఉంది నేను వెళ్ళే వైపు. నేను చెప్పను. అయ్యో బుజ్జి మేకో పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు బండి మీద. వెళ్ళిపోతుండు. అయ్యో అయ్యో, కొన్ని అంతే, చూసి కామ్ అయిపోవాలి, ఏం చేయలేము. ఇది ఎలా కుక్క ఉన్నదా? అంటే నేను ఎవరిల్లు ఏంటి ఎక్కడ ఇవన్నీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నా. ఓకే. ఇప్పటిదాకా దారిలో చాలా క్లూస్ ఇచ్చాను. మేము ఇక్కడ ఉన్నాం. ఈ సైకిల్ ఏంటి? ఇది ఓల్డ్ సైకిల్. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మాన్యుమెంట్ లాగా పెట్టుకున్నారా? బాగుండే, ఇంకా పాడైపోయింది. ఇంకా ఓకే. మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? గార్డెన్లోంచేనా? ఓ నైస్ అండి. దేనికైనా ప్యాషన్ ఉండాలంటారు అదే. మీరు ఎదురు చూస్తున్న ప్లేస్ వచ్చింది. మేము అక్కడే స్టార్ట్ చేసాము ఆ వ్లాగ్. అయితే ఈ ఎపిసోడ్లో సరిత గవర్నమెంట్ టీచర్, తను అండ్ రైటర్. అన్నిటికంటే ముఖ్యంగా తనలో అంత భావకత ఉంది కాబట్టి ఇల్లు కూడా ఇంత భావాత్మకంగా తీర్చిదిద్దుకున్నారు వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఒక అద్భుతమైన నందనవనంలోకి ఎంటర్ అయ్యే ముందు సరితకు ఒక పెద్ద హగ్ ఇచ్చుకొని మనం ఇన్వైట్ చేయడం. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎటు చూడాలో తెలియట్లేదు. చెట్ల కింద నుంచి సో బయట ఒక బ్లూటూత్ పెట్టుకున్నారు, ఒక బ్యూటిఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం డే అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్. మీ పిల్లలా? హాయ్. సాత్విక్ కృష్ణ. ఓకే. ఎల్డర్ వన్. రిత్విక్ కృష్ణ. ఓకే. హాయ్ నాన్న. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే మీకు ఊపిరాడట్లేదు కదా, మీ ఇంటికి వచ్చినాక మళ్ళీ యూఆర్ బ్రీదింగ్ ఐ థింక్, అంతేనా? వావ్.
అసలు మొక్కలు హాల్ అంతా మొక్కలు నింపేశారు కదా. మొక్కలే ప్రపంచం. అంతేనా? సార్ కనపడలేదు. సరే అదిగా. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది మీ ఇంటికి రావటం అంతా కూడా. నరేష్ గారు, మై బిలవ్డ్ వన్. మీ టేస్ట్ ఎంత బాగుంది, మీ పేరు కూడా అంత బాగుంది. అండ్ సాత్విక్ కృష్ణ, రిత్విక్ కృష్ణ. మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగచ్చా నరేష్ గారు? మీరు ఎంత ఖర్చు పెట్టారండి అందాజ ఇంటికి? ఊరికే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రారు మనకి. ఓకే, మామూలుగా మనం కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి ఒక 50 lakhs దాకా ఖర్చు పెట్టి ఉంటుంది. గార్డెన్ మీద మనం యాక్చువల్ మనం ఇంటి కంటే ఎక్కువ గార్డెన్ మీద హై ప్రయారిటీ ఇచ్చినాం. ఓకే, అందరు ఇవాళ రేపు అందరు కాంక్రీట్ జంగలి, డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అని పోతున్నటువంటి ఈ టైంలో మనం గ్రామీణ వాతావరణం లెక్క ఉండాలి, అవుట్డోర్ ఫెసిలిటీస్ అని అవుట్డోర్ని గ్రామీణ వాతావరణం లెక్క, ఇండోర్ని అప్పుడప్పుడు బయట కంట్రీస్ పోయి వస్తుంటాం, నేను జనరల్ విజిట్ చేస్తుంటాం. లోపల కొంచెం ఫ్యాషన్ ఉండాలని చెప్పేసి లోపల మొత్తం రిచ్ పై భిన్నత్వంలో ఏకత్వం మీ దగ్గర కనిపిస్తుంది. ఏకత్వం ఎక్కడ అంటే అటు మోడర్నైజేషన్ కి, ఇటు గ్రామానికి మధ్యలో మిడిల్లో ఎటు కావాలంటే అటు షిఫ్ట్ అవ్వచ్చు మీరు. ఇప్పుడు మేము బయట పోయినట్టు ఉండాలంటే ఇక్కడ, బయట కంట్రీస్ పోయినట్టు ఉండాలి, అటు ఇటు పోయినట్టు ఉండాలంటే ఇక్కడ. అవును, లేదు కొంచెం గ్రామీణ వాతావరణం ఊరికి పోయినట్టు ఉండాలంటే అక్కడ. ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. గార్డెన్ కూడా మనకు దాదాపు సుమారు 1000 యార్డ్స్ గార్డెనే ఉంటుంది ఉన్న దాంట్లో. మొత్తం ఇల్లు ప్లేస్ ఎంతండి? మొత్తం ఇల్లు వచ్చేసి నియర్లీ 1200 యార్డ్స్. 1200 యార్డ్స్. మాకు వాచ్మెన్ కి కూడా సపరేట్ గా అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసినాం. కన్స్ట్రక్షన్ చేసినప్పుడే మనకు వాచ్మెన్ ఉండడానికి, వాళ్ళ ఫ్యామిలీతో ఉండడానికి అక్కడ సపరేట్ గా అది 45 యార్డ్స్. అది మీకు ముందు చూపు ఎక్కువ. ముందు చూపుతోనే దాన్ని ఇచ్చేసినాం. అంటే మనం ఆల్రెడీ కాంక్రీట్ జంగల్ అన్ని ఉండి వచ్చినాం. డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు. మనకి ఇక్కడ నిర్మలా స్కూల్ ముందు కూడా మనకు ఒక 4 floors బిల్డింగ్ ఉంది. ఓకే, చిన్నగా ఉంది అది. ఇంకా మనకి ఇక ఎంతసేపు కొంచెం గ్రామీణ వాతావరణం కావాలని మనం ఎన్ని సంవత్సరాలు దీని వెనుక పని చేశారు మీరు? ఏం చేయలేదు, 6 నెలలు చేశారు. ఎలా, ఏ విధంగా? ముందే నాకు విజన్ ఉంది కదా, మనం డ్రీమ్ హౌస్. డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్, ఫామ్ హౌస్, మినీ ఫామ్. మీరు నన్ను కూర్చోబెడతారు, కూర్చోండి. ఇది న్యాచురల్ అండి? న్యాచురల్ మేడం. ఇది లోపల వాటర్ ఉందండి, మేడం తయారు చేసింది. లోపల వాటర్ గ్లాస్ ఉంది. ఓకే, దాంట్లో ఈ పెడతాం, ఆటోమేటిక్ రూట్స్ వస్తాయి. ఒక 2-3 months దాకా అది అట్లే ఉంటుంది. ఇవి ఆర్కే ఫార్మ్స్ కదా? మినీ. అవును, ఇవి మినీ, ఇవి ఇంపోర్టెడ్. ఇవి నేను బయట నుంచి తెప్పించాను. బయట నుంచి అంటే వావ్. ఎన్ని రోజులు ఉంటుందండి ఇది ఇట్లాగా? ఇది మనం 2 months ఇలాగే ఉంటుందా? 20 days బాగా గ్రీనరీ అలాగే ఉంటుంది మేడం. వాటర్ చేంజ్ వచ్చేస్తుంది. వాటర్ చేంజ్ చేసుకోవాలి. న్యాచురల్ ఫ్లవర్స్. అవి వచ్చేసి వాల్నట్స్. పెద్దక్క కొడుకు నాని, ఆదిత్య, డిగ్రీ 2nd year. నేను దాని మీద చూపు తిప్పుకోలేకపోతున్నాను. చెప్పిన కానీ ఇంటికి వచ్చేసింది నాకు. కింద వాజ్ కూడా మీరు తయారు చేశారంటే దేంతో తయారు చేశారు ఇది? ఇది అట్ట మేడం, మన సెలోపిన్ టైపు. దానికి వచ్చే అట్టాలు. దీని అడుగును కూడా వేసాను ఫెవికాల్ తోటి. ఇవి పిస్తా షెల్స్, లోపల పాలిథిన్ కవర్. ఓకే, జస్ట్ మనం తినే పిస్తా షెల్స్. ఎంతో ఆర్టిస్టిక్ గా పెట్టారు. పిల్లలు కూడా చేస్తారా ఇలాంటి? చేస్తారు. ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నాయి కూడా కొన్ని. చూడండి, మామూలు మనకి ఏమంటారు, కొరియర్స్ లో వచ్చే అట్టని తీసుకొచ్చి తయారు చేశారు. ఎంత ఇన్నోవేటివ్ థింగ్ నిజానికి. అంటే పారేసే వాటితోటి మనం ఏమైనా చేయొచ్చు. అది కూడా మళ్ళీ ఇంత పెద్ద ఇంట్లో హాల్లో మంచిగా పెట్టుకోవచ్చు. స్లేవ్ ఒకటి పడేసేది లేదు, అన్నీ యూజ్ చేస్తాం, రీయూజ్ చేస్తాం. గ్రేట్ అండి. పిల్లల్లో ఏ ఆర్ట్ ఉంది మీ సాత్విక్, రిత్విక్లో? వాడు డ్రాయింగ్ వేస్తాడు. ఓకే, గేమ్స్ అవి అన్ని యాక్టివిటీస్లో బాగా ఉంటారు ఇద్దరు. ఇప్పుడు ఇన్ని మొక్కలు ఇంట్లో మెయింటైన్ చేయడం కష్టం అవ్వట్లేదండి? లేదు మేడం, అంత ఫ్యామిలీ వర్క్ చేస్తాం. ఇష్టం ఉంటుంది కాబట్టి కష్టం అనిపించదు. ఇష్టం కూడా కష్టం కూడా ఇష్టంలో అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి మనం నీళ్ళు పోస్తే కనుక కింద మనకు వస్తుంది కదా, మనం దానికి సంబంధించినటువంటి ప్లేట్ పెట్టుకుంటాం. జనరల్ నైట్ పోసేస్తాం, ఉదయం పూట నాకు కొంచెం కింద 4 చుక్కలు పడ్డా కూడా క్లీన్ చేసేసుకుంటాం. ఎంత టైం పడుతుంది మీకు వాటరింగ్కి?
ఒక హాఫ్ అన్ అవర్లో మావాడు ఎంత వాటర్ ఇన్ఛార్జ్ ఇండోర్ మొత్తం మా నాన్న, వాటరింగ్ అవుట్డోర్ మొత్తం నేను చూసుకుంటా. నేను ఎప్పుడన్నా బయటికి పోయినా లేకుంటే ఎప్పుడన్నా అందుబాటులో లేకున్నా కూడా వాడే మొత్తం దానికి. నైస్. అంటే మీకు సపరేట్గా తోటమాలి అంట. సపరేట్గా మాకు తోటమాలి, మేమే తోటమాలిలో. పేరుకే అక్క సపరేట్ ఎవరు లేరు తోటమాలి, అందరం తోటమాలిలో. ఇక పేరుకి అక్క కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు. బాగుంది, ఇంట్రెస్టింగ్. ఎందుకంటే చిన్న ఇంటికి కూడా చాలా పనులను పెట్టుకుంటున్నాయి ఈ రోజుల్లో. ఇంత పెద్ద తోట నేను ఇంతవరకు వాళ్ళకి ఏంటంటే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నా. మీ ఇల్లు ఎక్కడో చెప్పలేదు కావాలని, మీరెవరు ఏంటి చెప్పలేదు. మీ గార్డెన్ చూపిస్తా కూడా ఇది ప్లేస్ చెప్పాను. బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో వాళ్ళు కామెంట్స్లో చెప్పాలి మనకి ఇది ఈ ప్లేస్ ఇది అని. క్లూస్ ఇచ్చుకుంటా వచ్చాను దారిలో వస్తా. చూద్దాం ఎంతవరకు పాస్ అవుతారా మన వాళ్ళు. అండ్ ఈ లోపు ఒక హోమ్ టూర్ చిన్న రౌండ్ వేద్దాం. 100%. ఇల్లు భలే నీట్ గా సర్దినారండి. అంటే మా క్రియేటివిటీ అంతా చదువుకోవడం కానీ. మీరు ఎనీ టైం విజిట్ చేయండి, ఇలాగే ఉంటది. ఓ అంటే ఇప్పుడు నా కోసం సర్దలేదు. అంటే ఎవ్రీ టైం మేము ఇలాగే ఉంచేస్తాం మేడం. కిచెన్ మీద మాకు ముందు ఇంట్రెస్ట్ ఉంది చాలా. రండి మేడం. ఓపెన్ కిచెన్ మేడం. ఇవి వచ్చేసి కూడా న్యూడిల్స్ బౌల్స్, మనకి ఇన్స్టెంట్ నూడిల్స్. ఇన్స్టెంట్ న్యూడిల్స్. అదే ఇట్లా కప్పను. వాటర్ వేడి నీళ్ళు కలుపుకొని తాగేది. వేడి నీళ్ళు కలపగానే అది నూడిల్స్. వీటి మీద పెయింటింగ్ వేసాం. ఓ మన స్మైలీస్. అవి చూడగానే మనకు ఒక ఎమోషన్ వచ్చింది, ఆటోమేటిక్గా వాటిలో ఉన్న ఎమోషన్ మనలో వచ్చింది కాబట్టి. సో ఇవి ఇంకా మీకు తెలుసు కదా, బావగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. యాక్చువల్గా ఈయనకు లేదు అలవాటు. మా ఇంటి కాదు అని చెప్తున్నారా? కిచెన్ లో ఎప్పుడు ఈ ఫ్లవర్ వాజెస్ ఇట్లానే ఉంటాయండి. ఎప్పుడు వచ్చినా ఉంటాయి, ఎప్పుడు ఏ క్షణాలు వచ్చినా అంతే ఉంటాయి. మరి పని చేసుకుంటే అడ్డు రావట్లేదా మీకు ఇవి? అంటే దీంట్లో పని తక్కువ. జనరల్ గా మాకు డబల్ కిచెన్. ఇదేమో మామూలుగా ఎప్పుడన్నా ఇట్లనే టీ పెట్టుకోవడానికి కానీ ఏదైనా నచ్చింది అని చేసుకోవాలంటే ఇది. మీకు బయట గ్రామీణ వాతావరణంలో ఒక చిన్న హట్ కట్టి హట్లో పెట్టినాం మేము కిచెన్. మాకు మా లంచ్ బిల్స్ మా వంటలు ఎక్కడ చేశారు? గుడిసెలోనే ఉంటాయి సపరేట్. అందుకే ఇక్కడ మీకు ఎప్పుడు వచ్చినా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు లైట్ టీ కాఫీ చేయాలంటే ఇక్కడ చేస్తుంది. మీరు అన్నది చేయాలంటే మీకు మంచి గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు చేసినాం మీకు ఆల్రెడీ. నేను విన్నాను, చూసాను బయట. అంటే షో కిచెన్ ఒకటి, జస్ట్ మీరు అన్నట్టు కాఫీ టీలు వాటి కోసం, అండ్ రియల్ కిచెన్ లోపల, అంటే స్టోర్ ఇంకొక లోపల. మీ ప్లేస్ లో ఇది నిజంగా వీళ్ళు ఉంటుంది ఒక గ్రామం అండి. నల్గొండ మాది టౌనే, మాది ఒక గ్రామం. అంటే అంతకు మించిన గ్రామం ఇది. ఈ గ్రామంలో 2 డబుల్ త్రిబుల్ కిచెన్స్ మెయింటైన్ చేయడం మీకే చెల్లింది అధ్యక్ష. ఇంకా కట్టెల పొయ్యి కూడా యూజ్ చేస్తుంటాం అప్పుడప్పుడు సెలవుల్లో. అక్కడ ఫ్యాషన్ కి మీరు ఏమన్నా చేస్తారో నాకు అర్థమైపోయింది. పట్టుకుంటే చాలు నాకు తెలుస్తుంది. చాలా బాగుంది. సో కిచెన్ కూడా ఇట్లాగా షో ఏమంటారు షో కేస్ లో పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం లైటర్ తో సహా స్టవ్ అండ్ సిలిండర్ అండ్ ఏమంటారు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు. చిమ్నీతో సహా అన్ని రెడీగా ఉన్నాయి. సో కిచెన్ సంబంధించిన ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉన్నాయా? 2 చోట్ల ఉన్నాయి. బద్దకించే వాళ్ళకి ఒక కన్విప్ అనమాట. ఎందుకంటే 2 కిచెన్స్, మా ఇంట్లో 3 ఫ్రిడ్జ్లు ఉంటాయి. మా వారు ఎప్పుడంటారు చింతపండు ఫ్రిడ్జ్ ఎక్కడ అని. నేను ఆ చింతకాయ కోసం ఒక చిన్న ఫ్రిడ్జ్ మొత్తం దాని చింతపండే ఉంటది. కాయ తప్పినప్పుడు ఒకటే సరస్తుంది కదా, అది మొత్తం పెడతాను. చింతపండు ఫ్రిడ్జ్ మీకు చూపించాలి నేను ఇప్పుడు తీసుకెళ్ళి. ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కానీ రూమ్స్ అయితే 2. వాటర్ బాటిల్స్ కూడా మేము గాజు సంబంధించినవి వాడతాం. ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడతాం. మొత్తం మీరు ఇక్కడ ఫ్రిడ్జ్ లో చూసుకున్నా కూడా మీకు అన్ని గాజు బాటిల్సే ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ అనేది మనం తీసుకోము. స్టీల్ గ్లాస్ కనబడుతున్నాయి మాకు మీ ఫ్రిడ్జ్ లో. అంతే. వెరీ గుడ్. స్కూల్ కి పిల్లలకి కూడా ఇవే స్టీల్ బాటిల్స్ ఇక్కడ పెట్టారు, అక్కడ కూడా పెట్టుకున్నారు. అసలు అక్కడ వాటర్ అవసరం లేదు కదా, అక్కడ వాడుకోవడానికి వాటర్ అక్కడనే ఉంటాయి. మామూలుగా రైస్ లో పోసుకోవడానికి ఇక్కడ నుంచి ఒక బిందె తీసుకుపోతారు. గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా మీకు వాటర్ సపరేట్ ఇస్తాం అనమాట. మీరు ఫ్రిడ్జ్లలో వాడతారు కాబట్టి మేము ఇట్లా వాడతాం. గెస్ట్ కాదనుకుని నాకు గ్లాస్ లోనే ఇచ్చారు. అంటే ఆత్మీయులు కాబట్టి. మీరు ఆత్మీయులు. బాటిల్స్ ఏమో మీరు కావు అని చెప్పారు మేడం. బార్ చైర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ తాగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి వాటి బార్ చైర్ స్టైల్లో నుంచి డౌన్ చేసి నార్మల్ చైర్ చేసినాం. అలాగే ఉంది ఇంకా. ఒకళ్ళు చిన్నపిల్లడు కదా
ఇది మేడం నెక్స్ట్ వచ్చేసి మాది పూజ గది. వీరబ్రహ్మేంద్ర స్వామి మా కులదైవం ఇష్టదైవం. ఇష్టదైవం. జనరల్గా ఏం చేస్తుంటారంటే చాలా ఇళ్ళల్లో సపరేట్ పూజ గది అని చెప్పి ఒక కొంచెం సర్టెన్ స్పేస్ని వేస్ట్ చేస్తుంటారు. జనరల్గా మనం ఏం చేసినామంటే ఇవాళ రేపు భక్తి కొద్దిగా ఎక్కువైపోతుంది అందరికీ. భక్తి అనేది దానికి విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే దేవుడు ఉన్నాడు అనే అవన్నీ ఒక పక్కగా పెడితే మన మనసులో ఉండాలి భక్తి అనే దాని దృష్ట్యా దీన్ని ఏం చేసినామంటే కొంచెం ఎవరికి ఇబ్బంది కాకుండా దేవుని ఇది చేసుకుంటూ గోడలోనే దీన్ని ఇన్బిల్ట్ చేసినాం. 8 ఇది మొత్తం అంటే అవతలది 9 ఇంచ్ వాల్, సగం దాదాపు 6 ఇంచెస్ లోపట్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ డోర్స్ వచ్చేసి మనకు ఇట్లా పెట్టినాం అనమాట. చాలా మంది పెద్ద పెద్ద గదులు కడతారు, వాళ్ళు పూజ చేయరు, ఏం చేయరు, అదంతా దాన్ని మెయింటైన్ కూడా చేయరు. మీ మనసులో ఉన్న వేదాంతం మీ పూజ గదిలో కూడా కనిపించిందండి. భగవద్గీతను పెట్టారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే తెలిసిందే, భవిష్యత్తుని గురించి మొత్తం పూసగుచ్చినట్టు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మీరు అక్కడ చూసినట్లయితే మేము ఎవ్రీ ఇయర్ మేము మాలలు వేసుకొని మేము దేవునికి భక్తి కూడా చేస్తాం. మేము అట్లేం లేదు, అట్లా భక్తి లేదంటే మళ్ళీ అట్లా కూడా కాదు. ఇష్టదైవం అంటే నమ్మకమే భక్తి. అట్లా ఈయన ఎవరండి కింద ఉన్నాయన? ఇది బ్రహ్మంగారే. ఇది ఒక ఏజ్లో అదొక ఏజ్లో అట్లా ఇది ఇట్లా. అది మ్యారేజ్ అయినప్పటి నుంచి అత్తమ్మ ఇచ్చింది, దాన్ని తీసుకొస్తున్నాం గుర్తుగా అలా ఉంచుకున్నాం అనమాట. మన లైఫ్ మొత్తం భగవద్గీత సారమేనండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి వాక్యం కూడా భగవద్గీతలో ఉంది. యాక్చువల్లీ ఇది మినీ డూప్లెక్స్ కాబట్టి మనం దీంట్లో యాక్చువల్లీ సింగిల్ బెడ్రూమ్ పెట్టినాం అనమాట. కింద సింగిల్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అదే ఇల్లు. అదే ఇల్లు. మనకు డైనింగ్ టేబుల్ సెక్షన్ అనేది మన గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు చేసినాం. ఇళ్ళ కూర్చొని తినకుండా గ్రామీణ వాతావరణంలో ప్రకృతి మధ్యలో మనకు డైనింగ్ టేబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ ఓన్లీ దీంట్లో మనం రోజులో నైట్ వదిలిపెడితే ఉదయం 12 గంటల్లో 6 గంటలు డ్యూటీ పోతే 6 గంటలు మేము గార్డెన్లోనే ఉంటాం. ఆ మిగతా పడుకునేటటువంటి సమయం ఇంకా బెడ్రూమ్లో కేటాయించినాం. 100% బెడ్రూమ్ కూడా మీరు చూడాలి. మీరు మోడల్ అన్నారు కానీ అండి, మీ మనసులో ఉన్న గ్రామీణ వాతావరణం మీ దగ్గర కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మట్టి కుండ, బెడ్రూమ్, మొక్కలు, అది గల్లగురిగి. అది కూడా అంటే జనరల్గా సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అని, సింగిల్ బెడ్, డబుల్ బెడ్ అని అంటుంటారు కదా. మేము కింగ్ సైజ్ బెడ్ కంటే ఎక్కువగా అందరం ఒకే కాడ పడుకునేటట్టు మేము సొంతంగా అంటే సొంత ఐడియాలజీ తోటి చేయించాము. ఇది 9x6 అంటే 3 సింగిల్ బెడ్స్, లేదంటేనేమో 2 డబల్ కాట్లు, ఒక సింగిల్. 9x6 నలుగురు కాదు 6 పండుకోవచ్చు అనమాట. ఉన్నాయి కాబట్టి మీరు ఇంత దూరం వచ్చి యాక్చువల్ మనకు హాలియాలో ఈటీవీ వాళ్ళు కూడా అడిగి ఉండే. ఇంకా జనరల్గా మీకు ఏదైతే మీకేది ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేయండి మీకు. అవన్నీ సీసాలు చాలా మంది ఏం చేస్తారంటే 1500-2000 SFT ఉంటుంది పైన, కింద బెడ్రూమ్ వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. మీరు చూడాలి, ఇది 9.5 జస్ట్ 950 యాడ్స్. 95 గజాల్లో 950 SFT లో ఇంత పెద్ద బెడ్రూమ్ మీకు 500 గజాలు ఇల్లులో కూడా ఉండదు. దాన్ని ఏం చేస్తాడు, ఇల్లు ఇంకో గోడ పెట్టి ఇంకో బెడ్రూమ్ చేసే ప్రయత్నం చేస్తాం, చేసి ఇరకటం చేసేసి లాస్ట్ తిరుగుతానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకు కొంతమంది మా ఇల్లు మొత్తం ఒక 1000 మంది కెపాసిటీ పండుకునే అంత ఉంది ప్రజెంట్. పోయేలోపు మీకు కూడా తెప్పించిస్తాను. ఈ పెయింటింగ్ కూడా వేస్తే కాస్త కలర్ఫుల్ ఉంటుందని వేసుకున్నాం. మేడం మర్చిపోయినా, మీరు ఒక బాత్రూమ్ టూర్ కూడా చేయాలి ఇప్పుడు. జనరల్గా మీరు అన్ని బాత్రూమ్ చూస్తుంటారు, మా బాత్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అంత ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే అసలు నిర్లక్ష్యం చేస్తారు టాయిలెట్ని. కానీ టాయిలెట్ని నిర్లక్ష్యం చేస్తే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు ఇండియన్ కమోడ్ వాడుతున్నారు. నేను 2 అంటే ఇండియన్ ప్లస్ ఒకే బాత్రూంలో వెస్టర్న్. దాదాపు మరి మీరు ఎక్కడ చూసినా చాలా మంది టాయిలెట్ కమోడ్స్ పెట్టరు. మనకి ఇటు సైడ్ మనకి అన్ని ఇటు పక్క కూడా మనకి జనరల్గా మనకి గ్లాస్ ఇక్కడ ఉన్నాయి అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మనం ఏం చేసినామంటే చిన్నగా ఇది కాకుండా కొంచెం లార్జ్ సైజులో కూడా ఎవ్రీథింగ్ దాంట్లో కూడా మనం షూట్ చేసి ఉంటున్నాం. అంతేనండి.
అండి, ఒక దగ్గర ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ప్రతి విషయంలోనూ మీకు అది ఉంటది అని అర్థమైంది. అండ్ యూ గాట్ ఎ క్లారిటీ అండి లైఫ్ అట్లాగానే. చాలా మంది మనది చూసిపోయి చాలా మంది మనలాంటి కబోర్డ్స్ వాడడము, తర్వాత మన ప్లానింగ్ తీసుకోవడం. చాలా మంది నన్ను చూసి ఒక 5-6 ఇట్లా చేయించుకున్నారు హాలియాలో. అట్లా ఎంటైర్ హాలియాలో నెంబర్ 1. కానీ 1200 గజాల ఇల్లు అయితే ఎంటర్ హాలియా కదండి, ఎంటర్ నల్గొండలోనే లేదు. మళ్ళీ ఒకసారి 950 గజాలు, 950 SFT ఇల్లు కాదు, మొత్తం 1200 గజాల్లో ప్లేస్ ఉంచుకొని మీరు జస్ట్ 95 గజాల ఇల్లు కట్టి మెజారిటీ పార్ట్ గార్డెన్, బెడ్రూమ్ అండ్ లావిష్ వాష్రూమ్. అంతే. అదేంటంటే మీకు హార్ట్ తో పాటు బ్రెయిన్ కూడా ఉంది. బ్రెయినే పెద్దగా ఉంది, హార్ట్ కూడా అంత పెద్దగా ఉంది. ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయిలో లేని లోటు ఉందండి? ఏం లేదు, అమ్మాయి అంత అమ్మాయి ఏ లోటైనా ఆమె తీర్చాల్సింది 100%. అట్లా అవి ఒకసారి బాదం పళ్ళ సీసాలు. మీ బెడ్రూమ్ లో ప్రతి ఒక్కటి నాకు యూనికే కనిపిస్తున్నాయి. అక్కడ పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మంచిగా మాల వేసుకున్న ఫోటో, దేవుడి ఫోటోలు అన్ని పెట్టారు. ఎక్సలెంట్. అండ్ ఈ సీసాలలో మళ్ళీ మనీ ప్లాంట్స్. అవును మేడం. ఇవేంటండి సీసాలు? పిల్లలు తాగిన బాదం మిల్క్. పిల్లలు తాగిన బాదం మిల్క్, వాళ్ళు పెద్ద వాళ్ళ పిల్లలు పుట్టేదాకా మీరు ఇలాగే కాపాడతారు. ఓకే, లంచ్కి వెళ్దాం మేడం. నెక్స్ట్ షూర్ మిగతా అంతా చూసి. సో లంచ్కి ఏం చేశారు? అసలు వీళ్ళ లంచ్ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉంది. మన డైనింగ్ ప్లేస్ అనేది చూద్దాము. ఎందుకంటే నన్ను ఊరించి నేను కూడా కావాలని చెప్పి మీతో పాటు నేను చూడాలని ఇప్పటిదాకా వాళ్ళ ఇల్లు చూడలేదు. మీతో పాటు నేను చూస్తున్నాను, పదండి. ఓకే, వెల్కమ్ మేడం. ఇది మా లైబ్రరీ. బాగుందండి, చిన్న ప్లేస్ లో అటు షోగా ఉంది, ఇటు అటు ఇటు ఎంట్రన్స్. వేస్టేజ్ కాకుండా జనరల్ మీరు ఇక్కడ పని చేసుకుంటుంటే ఎవరైనా ఇట్లా నడిచి వచ్చేయచ్చు. 100% వచ్చేసి సలహా సూచన కూడా మనకి ఇవ్వచ్చు. ఏమన్నా కూడా దగ్గర ఉండి పని చేయించుకోవచ్చు. ఇది బుక్ సెల్ఫ్. సరిత గారికి మీ కాఫీ టీ అందడం కూడా ఈజీ. మేము కూడా బాబు చిన్న బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు, డ్రాయింగ్. సాత్విక్ కృష్ణ బుక్ ఉండాలి. ఇది మెడల్స్. కళాత్మకత, నాన్న తెలివితేటలు మునికి పుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. బాగున్నాయి వీళ్ళిద్దరు సాధించిన మెడల్స్. ఇవన్నీ వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినవి. ఇవన్నీ ఏమో ఈమెకు వచ్చినాయి. మళ్ళీ ఇవన్నీ ఏమో ఇంకా సరిత్ సాగరానికి వచ్చినాయి. చెప్పినా ఇది ఒకటే మన ఇంట్లో లబ్బర్దని. అట్లా ఇది సెంటిమెంటల్గా, అంటే మాకు పాత ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి వచ్చిన వస్తువు కాబట్టి దాన్ని అట్లా ఉంచినాం, కానీ గుర్తుగా అట్లా. మిక్సింగ్ సరిత గారి ఉన్నాయి, రిత్విక్ కృష్ణ ఉన్నాయి, సాత్విక్ కృష్ణ ఉన్నాయి, నాయి ఉన్నాయి, అన్ని అట్లా ఉన్నాయి. నరేష్ గారిని మనకి పరిచయం చేయలేదు, చెప్పరా పూర్తిగా వారి గురించి? లాస్ట్ చెప్తుంది. నవ తెలంగాణ రిపోర్టర్ హాలియా అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉంటారు. ఇంకా MBA MCOM అయిపోయింది, ప్రస్తుతం LLB కూడా చేస్తున్నారు. చాలా. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగారు. సింగపూర్ పోయినప్పుడు మాతో పాటు వచ్చిండు మేడం. అక్కడ అదే ఎయిర్పోర్ట్లో మేము ఇది చేసినాం అన్నమాట. భూపాల్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. అందరూ డిస్ట్రిక్ట్ బెస్ట్ సేవా పురస్కారం సావిత్రిబాయి పులే. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు థ్యాంక్ యూ మేడం. చేతిలో పట్టుకుని నాకు వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. ఇద్దరు వేయను. బుద్ధుడు కూడా బాగున్నాడు. మన మెడిటేషన్ కి అన్నిటికీ. నాకు వండర్ ఏంటంటే మీది 95 SFT ఇల్లు లాగా నాకు అనిపించట్లేదు, 95 గజాల ఇల్లు లాగా నాకు అనిపించట్లేదు. 33x33 మెజర్మెంట్ కూడా మొత్తం ఏరియా. మొత్తం పైన ఏముందండి? పైన మీరు చూడాలి మేడం, తర్వాత చూడండి. సర్ప్రైజ్ ఆఫ్టర్ లంచ్. ఇది స్టోన్ ఆర్ట్. జనరల్ గా ఈ కాలువలలో ఉంటాయి కదా మేడం, వాటర్ పొయ్యి అవి ఇదైతాయి కదా, సాఫ్ట్ అయిన తర్వాత అట్లా మా మేడమే చేసింది. పిల్లలు రాళ్ళు తెచ్చిర్రు, తల్లి వాటిని కొంచెం ఇది చేసింది. ఇదే మేడం ఇప్పుడు మీరు లంచ్ చేయబోయే ప్లేస్ ఇదే.
ఓపెన్ డైనింగ్. ఇక్కడ వివత్సంగా రాసి ఉండాలంటే ఇదే ఓపెన్ డైనింగ్ అన్నమాట. సూపర్. అటు ఓపెన్ ఇటు నాన్ ఓపెన్ అంతే కదండి. అంతే పార్షియల్లీ న్యాచురాలిటీ పోయింది కాబట్టి. మా వాళ్ళు తింటే ఉంటుందని కూడా ఇది తీసుకొచ్చాను. మటన్ కర్రీ, వైట్ రైస్, బగారా. తెలుగులో చెప్పుకుంటే చాలా చేపల బాగుంటుంది. పల్లి. ఇది మేక మాంసం, పొట్టేల్ మాంసం. ఓకే. తర్వాత ఇది కోడి కూర, కోడి కూరనా? కోడి కూర, కోడి మాంసం. ఓకేనా. ఇది చేపల కూర, చేపల పులుసు, చేపల పులుసు, టమాటా రసం, టమాటా రసం, టమాటా చారు అనండి, లేకపోతే సార్కి కోపం వస్తుంది. తర్వాత బగారన్నం, తర్వాత పెరుగు, స్వచ్ఛమైన పెరుగు, జొన్న రొట్టె. పెరుగు తెలుగే కదండి. పెరుగు తెలుగు. జొన్న రొట్టె, ఓకే డన్. ఆనియన్, ఉల్లిగడ్డ. మీరు ఇప్పుడు పప్పులే కాలేదు సార్. మీరు మాకు ప్రేమతో తీసుకొచ్చినటువంటి శైలూస్ కిచెన్ కర్రీ. అదిగోండి మేక తలకాయ కూర. తింటాం 1 వీక్ డైట్ చేయండి. ఇలా గట్టి 1 వీక్ చేయండి. ఇదిగోండి మన భోజనం ఇలా నడుస్తుంది. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ఇంతతో ఆపేద్దాము, ఎందుకంటే మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. తినేసి కొంచెం బుక్తాయాసం తీరినాక మేము ఇంకా నెక్స్ట్ వెంచర్కి బయలుదేరుతాము. నెక్స్ట్ ఏం చూడబోతున్నామండి మనం సర్ప్రైజింగ్గా? నెక్స్ట్ మనం గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఒక 1000 గజాల గార్డెన్ పార్క్ చూడబోతున్నాం. ఓ గార్డెన్. ఇప్పుడు మీరు ఎంత చూస్తున్నారు కదా, అది మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత మంచి గార్డెన్ పెంచగలగటానికి వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ లో ఒక 30% మన గార్డెన్ నుంచి వచ్చినాయి. ఇందులో ఉదాహరణకు బగారాకు, బగారాకు మన గార్డెన్ లో ఉన్నటువంటి ఆకులే ఇక్కడ మనం వేసినాం. అయ్యో ఇప్పుడు దాకా నేను పక్కకు పెట్టేప్పుడు తినేస్తాను. 100% తినాలి. విషయం ఏంటంటే మన దగ్గర ఎవరికి అందుబాటులో లేక ఒట్టిగా ఉన్నటువంటి ఆకుల్ని బగారాలో వేసుకుంటాం. అసలు బగారాలో ఒట్టిగా ఉన్న ఆకులు కాకుండా పచ్చి ఆకులు వేసుకోవాలి. అవి దొరకవు కాబట్టి ఆ ఆకులు ఎండబెట్టి దాంట్లో ఉన్న సారం అంతా చచ్చిపోయిన తర్వాత మనకు వేసుకొని మన దగ్గర 6 రకాల మొక్కలు ఉన్నాయి. మీరు అప్పుడే తెంచేస్తే ఎట్లా అండి ఇవన్నీ ఎవరు తింటారు? సెకండ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు థ్రిల్ యూ.